హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి. నేను ఈరోజు వచ్చేసి నా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీని షేర్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి కొన్ని మాల్స్ లో తీసుకున్నాను, కొన్ని వచ్చేసి క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను, కొన్ని వచ్చేసి లైక్ మా ఇంటి దగ్గర చిన్న చిన్న షాప్స్ లో అలా తీసుకున్నానండి. కొన్ని అమెజాన్ లో తీసుకున్నాను. అంటే మీకు క్రాఫ్ట్స్ లో అయితే డిఫరెంట్ లాట్ ఆఫ్ వెరైటీస్, లాట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. బట్ డిపెండ్స్ ఆన్ ప్రైస్ మనం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు చూసేద్దామా. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. జస్ట్ హిట్ ద బెల్ బటన్ టు గెట్ మై నోటిఫికేషన్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇవి వచ్చేసి ఫస్ట్ ఇయర్ రింగ్స్, జుంకాస్ ఇయర్ రింగ్స్. పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇవి కూడా ఇవి చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో వచ్చాయండి. జస్ట్ 60 రూపీస్ అనుకుంటాను. ఇవి వచ్చేసి క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లో, మా ఇంటి దగ్గర ఒక క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. ఇలా వస్తాయి, పెట్టుకుంటే చాలా బాగుంటాయి. మనం ఇలాంటి హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు మనకి లుక్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. చాలా మంది హెవీ వెయిట్ అని చెప్పి కొంతమంది ప్రిఫర్ చేయరు. బట్ లైట్ వెయిట్ ఉంటాయి, హెవీ వెయిట్ ఉంటాయి. మనం దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి జస్ట్ ప్రైస్ 60 రూపీస్ అండి. ఇది వచ్చేసి నా ఫస్ట్ ఇయర్ రింగ్స్. మెటల్ ఫినిషింగ్ అండి. ఇది మెటల్ ఫినిషింగ్, మల్టీ కలర్స్ వస్తాయి. ఇలా ఫుల్ గా స్టోన్స్ వస్తాయి. ఇవి మా ఇంటి దగ్గర ఒక షాప్ లో తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. ఇవి కూడా లైక్ వెస్ట్రన్ వేర్, కుర్తీస్, శారీస్ దేని మీదకైనా బాగుంటాయి. ఐ హోప్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. పాసిబుల్ అయితే నేను దీంతో పెట్టుకున్న ఒక పిక్ కానీ వీడియో కానీ ఇంక్లూడ్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ మై నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇవి వచ్చి ఇలా ఉన్నాయండి. ఇవి కూడా ప్రైస్ 60 రూపీస్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. ఇది కూడా మా ఇంటి దగ్గర ఒక మాల్లో తీసుకున్నాను. సారీ, ఇది కూడా మా ఇంటి దగ్గర ఒక క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. ఇవి జస్ట్ 60 రూపీస్ అండి. ఇది కూడా వెస్ట్రన్ వేర్ కైనా కుర్తీస్ కైనా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి ఇలా మిర్రర్ డీటెయిలింగ్ వస్తుంది. ఇవి కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి వచ్చాయండి. ఇవి కూడా జస్ట్ 60 రూపీస్. ఇవి వచ్చేసి నేను ఇంటి దగ్గరే ఒక చిన్న షాప్ లో తీసుకున్నాను. 60 రూపీస్ అంటే చాలా అఫోర్డబుల్ లో వచ్చింది. ఇవైతే మనకి ఆన్లైన్ లో నియర్లీ 200 అలా ఉంటాయి. బట్ నాకు ఇది 60 రూపీస్ కి పర్చేస్ చేశాను. ఇవి కూడా పెట్టుకుంటే వెస్ట్రన్ వేర్ కి అయితే చాలా బాగుంటాయి. ఆల్రెడీ నేను ఇవి పెట్టుకుని ఒక వీడియో కూడా చేశాను, నా బ్లాక్ మ్యాక్సీ డ్రెస్ హాల్. అది కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇందాక సేమ్ 2 జుంకాస్ చూపించాను కదా, ఇవి వచ్చేసి ఓన్లీ 1 జుంకా వచ్చి ఇలా టాజిల్ వస్తుంది, రెడ్ కలర్ టాజిల్. ఇవి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. వీటి ప్రైస్ వచ్చేసి నాకు 60 రూపీస్ పడిందండి. ఇవి కూడా సేమ్ వాటిలాగే 60 రూపీసే పడింది. చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో వచ్చాయి. ఇవి కూడా ఒక క్రాఫ్ట్ బజార్ లోనే తీసుకున్నాను. సరే, పెట్టుకుంటే బాగుంటాయండి. ఇవి కూడా మనకి మెయిన్ గా కుర్తీస్ కి, నెక్ కి సింపుల్ చైన్ వేసుకున్నప్పుడు ఇలాంటి హెవీ పెట్టుకుంటే బాగుంటాయి. లైక్ మరీ హెవీ జ్యువెలరీ వేసుకుని ఇది కూడా హెవీగా పెట్టుకుంటే అంత లుక్ రాదు. మెయిన్ గా ఇలాంటివి బోట్ నెక్ కి బాగుంటాయి, ఎందుకంటే నెక్ అంతా కవర్ అయిపోతుంది కాబట్టి మనకి ఇయర్ రింగ్స్ అనేవి చాలా బాగా ఎలివేట్ అవుతాయి. చూసారా, మన ఇలాంటి ఇయర్ రింగ్స్ కొన్ని పేర్స్ లిమిటెడ్ గా పెట్టుకున్నా చాలండి. ఎవ్రీ డ్రెస్, ఏ కుర్తీకైనా సరే మనకి ఈ మెటల్ అనేది మ్యాచ్ అయిపోతుంది. ఇది వచ్చేసి స్మాల్ సింపుల్ చైన్ అండి. ఇది మెటల్ చైన్. జస్ట్ ఏదైనా డ్రెస్సెస్ కి, లైక్ ఏదైనా వెస్టర్న్ కానీ, ఇది ఏదైనా వెస్టర్న్ కానీ కుర్తీస్ మీద కానీ సింపుల్ గా బాగుంటుంది. మన సైజ్ అనేది ఇలా తగ్గించుకోవచ్చు. మనకి కావాలి అంటే నెక్ వర్క్ అయినా పెట్టుకోవచ్చు. మనకి కావాలి అంటే నెక్ వర్క్ అయినా ఇలా పెట్టుకోవచ్చు అండి. మన చాయిస్ బట్టి ఇది పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే. చూసారా ఇలా ఉంటుంది.
సింపుల్ గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఈ చైన్. చాలా డ్రెస్సెస్ మీద కూడా వేసుకున్నానండి ఇది. ఇలా ఉంటుంది వేసుకుంటే. ఈ ఇయర్ రింగ్స్ కి ఈ మెటల్ చైన్ చాలా బాగుంటుంది, చాలా సార్లు వేసుకున్నాను ఈ కాంబినేషన్ లో. సెట్ వచ్చేసి ఇదండి, కాసుల పేరు అంటారు కదా. ఇది నేను యాక్చువల్ గా నా దగ్గర ఒక లినెన్ శారీ ఉంది. ఆ లినెన్ శారీ వచ్చేసి నేను ఆన్లైన్ లో ఫ్రెండ్ దగ్గర పర్చేస్ చేశాను. ఆ శారీ పిక్ ఇంక్లూడ్ చేస్తాను మీకు పక్కన. ఆ శారీకి జస్ట్ బోట్ నెక్ పెట్టి ఇలాంటి సింపుల్ చైన్ వేసుకుని ఒక పిక్ చూసాను అనమాట. సేమ్ నా దగ్గర యాస్టీజ్ ఆ శారీ ఉంది. ఆ శారీని చూసి తను అందులో ఉన్న అమ్మాయి ఇలాంటిది వేసుకుంది. సో ఆ శారీ మీదకి ఇది సెట్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇది పర్చేస్ చేశాను. ఇది అమెజాన్ లో తీసుకున్నాను. చూసారండి కాసులు ఇలా వస్తాయి. నెక్ కి ఇలా జస్ట్ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్ తో అయినా పెట్టుకోవచ్చు, జస్ట్ మన కిందకైనా పెట్టుకోవచ్చు. బట్ మనకి ఇలా నెక్ తో పెట్టుకోవడం వల్ల ఇంకొంచెం బాగుంటుందండి. ఈ పిక్ పక్కన ఇంక్లూడ్ చేస్తాను. అదర్వైజ్ నేను వేసుకొనైనా మీకు చూపిస్తాను. వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ తో పేరప్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి కదా, కాకపోతే కొంచెం హెవీగా ఉంటాయండి. ఇది వెయిట్ చాలా హెవీగా ఉంటుంది, బట్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ పీకాక్ డిజైన్ వి. ఇది కూడా నాకు ప్రైస్ 150 పడింది. 150 to 200 ఆ ప్రైస్ లో పడింది. బిలో 200 అండి, లైక్ 150 or 180 సంథింగ్ లో పడింది. బట్ చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ నెక్ పీస్ వచ్చేసి ఇదిగోండి. ఇది నేను వచ్చి సిఎంఆర్ గాజువాక సిఎంఆర్ లో తీసుకున్నానండి, మా ఇంటి దగ్గర వైజాగ్ లో. చూసారా పెట్టుకుంటే ఇలాంటి డ్రెస్సెస్ కి కలంకారీ, ఎస్పెషల్లీ ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది మెయిన్ గా మనకి కలంకారీ డ్రెస్సెస్, ఇలాంటి ప్లెయిన్ డ్రెస్సెస్, బ్లాక్ డ్రెస్సెస్, అంటే యోగ్ పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుంది కదండి. ఇలాంటి హెవీ ఏమైనా వేసుకుంటే మనకి జ్యువెలరీ అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూసారా ఈ బ్లాక్ డ్రెస్ మీదకి ఇది ఎంత బాగా కనిపిస్తుందో. ఎందుకంటే డ్రెస్ అనేది ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనకి జ్యువెలరీ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఇలా నెక్కకైనా పెట్టుకోవచ్చు, మనకి కావాలి అంటే కొంచెం కిందకైనా పెట్టుకోవచ్చు. మనకి వద్దు అనుకుంటే ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా అంటే లైక్ చిన్న బ్యాక్ కి ఇలా థ్రెడ్స్ వస్తాయి కదా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి, అలా అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే జస్ట్ నెక్ వరకు కావాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు. 2 ways లో యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. వచ్చి నేను ఇయర్ రింగ్స్ ఇవి తీసుకున్నాను, అంటే దాంతో పేరప్ చేయడానికి ఇవి చాలా బాగున్నాయి అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇవి ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. ఇవి కొంచెం హెవీ వెయిట్ ఉంటాయండి. అవి ఇందాక చూపించిన జుమ్కాస్ అయితే 0 వెయిట్, అస్సలు వెయిట్ అనేది ఉండదు. బట్ ఇవి మాత్రం కొంచెం హెవీగా ఉంటాయి. చూసారండి ఎలా ఉందో. పెట్టుకుంటే ఆసమ్ ఉంటాయండి ఇలాంటివి. జస్ట్ చెప్పాను కదా కలంకారీ కానీ లైక్ ఏవైనా సింపుల్ శారీస్ కి అయితే ఇవి చాలా బాగుంటాయి. పట్టు శారీస్ మీద అంత లుక్ రావు, కానీ మనం ఏవైనా రెగ్యులర్ వేర్ శారీస్ ఉంటాయి కదండి, కాటన్ శారీస్ అండి, ఎస్పెషల్లీ కాటన్ శారీస్, కుర్తీస్, కలంకారీ స్టైల్ డ్రెస్సెస్ కి అయితే ఇవి చాలా బాగుంటాయి. ఐ హోప్ మీకు క్లియర్ గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూసారా అండి. దీంతో నేను ఇది పేరప్ చేసి వేసుకుంటాను, సో దట్ నాకు లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ సెట్ అండి, అది మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి ఫేవరెట్ సెట్ అన్నాను. ఇలా వస్తాయి, లక్ష్మీదేవితో జుమ్కాస్ ఇలా వస్తాయి. కింద పర్ల్ అనేది హ్యాంగ్ అవుతుంది, కింద గ్రీన్ రెడ్ తో స్టోన్స్ ఇలా వస్తాయండి. ఇది వచ్చేసి అమెజాన్ లో పర్చేస్ చేశాను ఆఫర్ లో ఉన్నప్పుడు. చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి వచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 480 to 500 వరకు ఉంది ప్రైస్, బట్ నేను తీసుకున్నప్పుడు 300 బిలోనే వచ్చింది. ఇది కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా నా దగ్గర సిల్వర్ కలర్ శారీ ఉంది, ఐ మీన్ సిల్వర్ బుటీస్ తో వచ్చే శారీ ఉంది, దానికి బాగా సూట్ అయింది అనమాట ఇది. దీనికి చిన్న పెండెంట్ తో పాపిడి చైన్ కూడా వచ్చిందండి, మాంగ్ టిక్కా కూడా వచ్చింది. దీనికి చూసారా పెట్టుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది. దీని మీదకి వచ్చేసి నెక్ చైన్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. చూడండి ఇలా వచ్చింది పెండెంట్ తో.
ఇక్కడ వచ్చేసి కంప్లీట్ గా స్టోన్స్ వచ్చాయి, రెడ్ గ్రీన్ తో వచ్చి మనకి పెండెంట్ అనేది ఇలా వచ్చింది. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తారా, ఆ శారీ మీద పెట్టుకుంటే చాలా బాగుందండి. ఇది ఎస్పెషల్లీ పెండెంట్ కి చాలా లుక్ వచ్చింది. మనకి ఇవి మాల్స్ లో వాటిలో అయితే చాలా ప్రైస్ లో ఉంటాయి, బట్ అమెజాన్ లో మనకి ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి వచ్చింది. Over, you just can't breathe. Do you feel your bones start to shake? Do you feel the earthquake? Do you feel your bones start to shake? Do you feel the earthquake? Do you feel your bones start to shake? Do you